ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కీరవాణి సార్కి మీరు ఎక్కువ పాటలు పాడారు అండ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ కీరవాణి గారి దర్శకత్వంలో వచ్చాయి. ఆయన మీకు అంటే మీరు పాడిన ఏ పాటకి సంపూర్ణంగా చాలా బాగుంది సునీత అని చెప్పారు? శ్రీరామదాసు ఇదిగిదిగో నా రాముడు అదొకటి, ప్లస్ సంగమం సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్, అది అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అది నాకు చాలా, నా మనసుకి చాలా దగ్గరగా ఉన్న పాట అది. చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయేరు, కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు. ఎలా కలుపుతున్నారో చూడండి. నదులైనా ఎదలైనా స్వేచ్ఛలో ఒకే తీరు. ఎంత బాగుంది, ఒకసారి చెప్పండి. నదులైనా ఎదలైనా స్వేచ్ఛలో ఒకే తీరు అంటే ఒక చిన్నది ఏదన్నా అడ్డంకి వచ్చింది అంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది నదికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అలాగే మన మనస్సు, మన ఆలోచనలు, మన ఊహలు అవన్నీ కూడా స్వేచ్ఛ లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయని ఆ రెండు కలిపి చెప్పారు. ఒక ప్రధాన రాగాల్లో చేసే పాటలన్నీ కూడా మనకి అలవాటు వినికిడితో పట్టేసుకుంటాం. అవును అవును. ఇది దీనిలో సటిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. చరణంలో కూడా నా తనారారా జిలిబిలి పరుగుల తేనె సదా పంచుతూ పెరిగే పెరిగే నదిలా చెలిమే చేయగా గడిచే బ్రతుకే దరనా తరరారారా. తన గమ్యం తెలిసుంటే జీవితం అదే ధన్యం. గమ్యం తెలిస్తే జీవితం ధన్యం అవుతుంది. అదే అందరూ చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇదే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. అంత ఈజీ కాదు, బట్ అది చేసి చేయగలిగిన వాళ్ళు, అది తెలుసుకోగలిగిన వాళ్ళ జీవితం ధన్యం అవుతుంది అని చెప్పడం ఈ పాట యొక్క సారాంశం అన్నమాట.